ట్రాన్సాక్షన్స్ అన్ని బయట పెట్టారు. ఇతను ప్రవీణే అని పోలీసు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ సమస్య ఏంటంటే నమ్మనటువంటి వాళ్ళు నమ్మట్లా, కొంతమంది క్రైస్తవ విశ్వాసులు కానీ పాస్టర్లు కానీ. ఇప్పుడు ప్రవీణ్ ఆ యాక్సిడెంట్లో జరిగినటువంటి వ్యక్తిని డూపును పెట్టారు, డూపును ట్రాక్ చేశారు అని చెప్తే చనిపోయింది కూడా ప్రవీణ్ కాదని అనుకోవాలి. మీరు డూప్ అనుకుంటే ఇది ప్రవీణ్ కాదు, వేరే ప్రవీణ్ ఎక్కడో వేరే దేశంలో బ్యాంకాక్లోనో మలేషియాలోనో ఉన్నాడు అని అనుకోవాల్సినటువంటి పరిస్థితి. ఓకే అనిల్ గారు, ఇదే కాలర్కి మీరు ఏమన్నా క్లారిటీ ఇస్తారా? నేను ఐ థింక్ కాలర్ క్లారిటీ కదండి. ఐ థింక్ ఆల్మోస్ట్ ద రిపోర్ట్ ఈజ్ అవుట్ నౌ. ఐ థింక్ దీని మీద ఎక్కువ టైం గడిపి చాలా మందికి టైం ఎక్కువ ఉన్నట్లుంది. సో లేదు, ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఇప్పటికీ వెలుగుతున్నటువంటి డౌట్స్ ఉన్నాయి. అంటే బ్రదర్ అనిల్, మీరు ఒక మాట అర్థం చేసుకోవాలి. ఐ వాస్ లిస్నింగ్ టు యూ. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ పాపులారిటీ. Because of his popularity. Let me finish. You told you are his friend, right? But you have failed to tell his knowledge. That is what, sir. One second. He is a well-learned person. Highly well-learned. One second, boss. He got connected to so many people because he was highly learned guy. Highly learned guy, yes. Number one. Number two, he did lot of service also. ఇప్పుడు అందరూ ఎవరైతే వస్తున్నారో, ఒకటి పార్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎమోషనలీ యాజిటేటెడ్ వాళ్ళు వస్తున్నారు అన్నమాట. ఇంకో పోర్షన్ వాళ్ళు ఆయన సేవ చేసిన వాళ్ళు కూడా వస్తున్నారు. టు హూమ్ హీ హస్ డన్ సర్వీస్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. సో వీ హ్యావ్ టు కైండ్ ఆఫ్ కనెక్ట్ విత్ ద పీపుల్స్ హార్ట్స్ అండ్ మైండ్స్. ఇప్పుడు అంటే పీపుల్ హార్ట్ కనెక్ట్ అవ్వటం ఒకటి, నిజం చెప్పడం ఒకటి. భావోద్వేగంలో ఉన్నప్పుడు ద పాయింట్ హియర్ ఇస్ వన్ సెకండ్ బ్రదర్ అనిల్, వన్ సెకండ్. నేనేమంటానంటే పాస్టర్ మందు తాగొద్దని ఇక్కడ రాసిందా? ఒకటి సార్, అమెరికా వెళ్తే సార్, నేను ఒక మాట అంటున్నా. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్. కొంచెం బయటకు వన్ సెకండ్ బ్రదర్ అనిల్, మందు తాగు బ్రదర్ అనిల్, వన్ సెకండ్. బైబిల్లో పాస్టర్లు పందు తాగొద్దని ఎక్కడ రాసిందా? లేదు కదా. సరే, ఓకే, ఆ సమ్మర్కి ఏదో తాగిండు, యాక్సిడెంట్ అయింది, సాక్ష్యాధారాలన్నీ పోలీస్ వాళ్ళు ఇచ్చేసారు. బికాస్ దే ఆర్ ది ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ ఆల్ ద కంట్రోల్స్. ఓకే, సో దేర్ ఫోర్ డిబేటింగ్ ఆన్ వెదర్ అండ్ తాగి కింద పడిపోయి చనిపోయాడంటే రోజుకు వందలాది యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మై పాయింట్ ఇస్ హియర్ వై వీఆర్ హర్ట్ ఇస్ పర్సన్ అంత నాలెడ్జ్ ఉన్నంత వీఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. అంటే ఆయన that's one thing. See, the point I want to focus is he was under constant threatening phone calls. Why were they I'm coming back to my brother Kalyan also. Brother Kalyan, మనం కూడా ఏం చేయాలంటే, see we have seen, మీరు అన్ని డిబేట్స్ లో మీరు చూసే ఉంటారు. అతను, నేను ప్రవీణ్ గారితో ఒక డిబేట్ లో కూడా పాల్గొన్నాను. అతను ఫేత్ ని డిఫెండ్ చేసుకోవడానికి అతనేదో అన్నారు, హిందూ మతం ఫేత్ డిఫెండ్ చేసుకోవడానికి మీరేమంటారు? నేనేమంటున్నానంటే హౌ వీ హ్యావ్ టు చేంజ్ ఇస్, ఇప్పుడు హిందూ మతాలలో హిందూ టెంపుల్స్లో ఏమన్నా దాడులు జరిగినా, ఏమన్నా ఇదైంది అనుకోండి, అంటే వ్యాండలైజేషన్ అన్నాను, వీ ఆల్ హ్యావ్ టు రైజ్ అ వాయిస్. We all have to raise our voice. At the same time, కళ్యాణ్ గారు, మీరు కూడా ఎప్పుడైనా చర్చిల మీద దాడులు అయినప్పుడు కానీ, పాస్టర్ల మీద దాడులు అయినప్పుడు కానీ, అన్వాంటెడ్గా అంటే వాళ్ళు ప్రార్థన చేసుకునేటప్పుడు ఎవరన్నా అటాక్ చేస్తే మీరు కూడా ఖండించాలి ఓపెన్గా వచ్చి. దట్ ఇస్ వాట్ ఐ డిడ్ సార్, దట్స్ వాట్ ఐ డిడ్. నేను 25th వీడియో చేసి ద నెక్స్ట్ వీక్ నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. కానీ ఒక్క నిమిషం, మనకి ఇప్పుడు చాలా ముఖ్యమైన వ్యక్తితో మనం మాట్లాడబోతున్నాం. ఆయనతో మాట్లాడడం చాలా అవసరం కూడా. అండ్ లియో గారు తీసినటువంటి పాయింట్ వెరీ గుడ్ పాయింట్. ఇప్పుడు పాస్టర్గా ప్రవీణ్ ఎలా చనిపోయారన్నదే కావాలి తప్ప ఆయన తాగే రాలేదు అనేది అనవసరమైన టాపిక్. కానీ దాని చుట్టూ ఎందుకు నడపాల్సి వచ్చిందంటే, పాస్టర్ మరణానికి సంబంధించి కొన్ని పుకార్లు రావడంతో దాన్ని నలుకుని ఇంకొంతమంది ఇలా ఒకరిపైన ఒకరు వేసుకుంటూ వెళ్ళిపోయారు, అంత ఆగేయడం ఇట్లా అని అనుకుని. సో లియో గారు తీసినటువంటి పాయింట్ తాగకూడదా అని. నిజానికి విదేశాల్లో అంటే ఇక్కడని కాదు, వాళ్ళు పట్టించుకోరు. మన దగ్గర ఏంటి అంటే కొంత హైయెస్ట్ రెవెన్యూ కూడా దాంట్లో నుండి వస్తుంది కదా సార్ ప్రభుత్వానికి. సినిమాలు చూస్తారు, సినిమాలు కూడా తీస్తారు అనేది అదే మాట్లాడారు. ఒక ముఖ్యమైన పర్సన్ ఉన్నారు. I don't want to miss an opportunity. I want all of you to address వేల మంది రోడ్ల మీదకి రావడానికి గల కారణం ఏంటి? ఒకటి, ప్రవీణ్ పగడాలకి అన్ని వందల సంఖ్యలో థ్రెటనింగ్ ఫోన్ కాల్స్ రావడానికి కారణం ఏంటి? వాటిని ప్రశ్నించేది ఎవరు? మాట్లాడబోతున్నాం. రెండు మతాల మధ్యలో వాటి గురించి కూడా మాట్లాడదాం. టైం తీసుకునే పర్లేదు. కానీ ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు,
ఎందుకంటే ఈ మరణానికి సంబంధించి ఆయన ఒక డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ నా దగ్గర ఉందని కూడా ఇచ్చారు. నా దగ్గర ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉందన్నారు. ఇప్పుడు మరి పోలీసులు ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మరి రాజ్బోడే రాజ్బోడేతో మనం మాట్లాడుతున్నాం. రాజ్బోడే గారు ఓకే రాజ్బోడే కాల్ కట్ అయినట్టుంది. ఒకసారి మనం ఆయనతో ఎస్ మరొకరు కూడా మనకి ఉన్నారు సౌదీ అరేబియా నుంచి రాజు. ఈలోపు మళ్ళీ రాజ్బోడేకి మనం కాల్ కనెక్ట్ చేద్దాం. ఈ డిబేట్లో రాజ్బోడేతో కూడా మనం మాట్లాడబోదాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.